ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు డ్రీమ్. ఇట్స్ మీ అనుష కుమల్. ఇవాళ మన గెస్ట్ ప్రముఖ న్యాయవాది సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సాయి గారు, సో ఈ మధ్య కాలంలో ఎన్ఆర్ఐ డైవర్సెస్ గురించి బాగా వింటున్నాం. అంటే ఒకళ్ళు ఇక్కడ ఉండి ఒకళ్ళు అక్కడ ఉండి, కానీ లేదు ఇద్దరు అక్కడే ఉండి డైవర్స్ తీసుకోవాలనుకున్నా ఒకవేళ ఇండియాకి రావాల్సి వస్తుందా లేకపోతే అక్కడ ఉండి కూడా తీసుకోవచ్చా? ఇలాంటి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎన్ఆర్ఐ డైవర్స్ గురించి కొంచెం క్లియర్గా. ఒకటండి, ఇప్పుడు అంటే ఎన్ఆర్ఐ డైవర్స్ అనేది చట్టంలో ఎక్కడా లేదు. మనం వాడుక భాషలో మనం అది మాట్లాడుకుంటున్నాం. అదేంటంటే ఎవరైతే విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తులు, మన దేశం దాటి వేరే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తులు కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు ఇక్కడ రాలేని స్థితిలో ఉన్నప్పుడు, ఒకవేళ వాళ్ళు కనుక ఉదాహరణకు డైవర్స్ అంటే ఏదైనా సరే ఏ కేసు అయినా ఫైల్ చేసుకోవచ్చు. మనం ఏదైనా ఇప్పుడు ఎక్కువ డైవర్స్కి సంబంధించిన కేసులు ఎక్కువ చేస్తాం కాబట్టి ఈ డైవర్స్కి సంబంధించి ఎన్ఆర్ఐ వ్యక్తులు విదేశాల్లో వాళ్ళు రాకుండా అక్కడే నివసిస్తూ మన భారతదేశంలో డైవర్స్ని ఫైల్ చేసుకుంటారు. ఓకే. సో దాన్ని మనం ఎన్ఆర్ఐ డైవర్స్ అంటాం మన వాడుక భాషలో. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఎన్ఆర్ఐ డైవర్స్ అడ్వకేట్గా నేను ఇప్పుడు కదండి, దాదాపు 20 years నుంచి మేము చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఎన్ఆర్ఐలకి కొన్ని మన అవగాహన చాలా కల్పిస్తూ ఉన్నాను నేను. ఎప్పటికప్పుడు దాని మీద జడ్జిమెంట్లు మారిపోతూ ఉంటాయి, ట్రెండింగ్ మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు లేటెస్ట్గా కొత్తగా మనకు సంబంధించిన ఎన్ఆర్ఐకి సంబంధించిన ఏంటంటే విదేశాల్లో ఏవైతే తీసుకున్న డైవర్స్లు ఏవైతే ఉన్నాయో అవి ఇండియాలో చెల్లవు. చాలా మంది ఏంటంటే ఇక్కడ మ్యారేజ్ చేసుకుంటారండి. అవును. ఇక్కడ విదేశాల్లో ఇక్కడ తీసుకొని అక్కడికి వెళ్ళిపోతారు. చాలా మంది ఏంటంటే విదేశీ సంబంధాలు అంటే చాలా ఇప్పుడు ప్రజల్లో ఎక్కువ ట్రెండ్ కదా. చేసుకున్న తర్వాత అక్కడ వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళిద్దరూ డిస్ప్యూట్స్ అరైజ్ అవుతాయి. సో అక్కడ కొంతమంది అక్కడ తీసేసుకుంటారు తెలియక. తీసుకొని మళ్ళీ మా దగ్గరికి వస్తారు, సార్ మేము ఆల్రెడీ తీసేసుకున్నాం కదండి విదేశాల్లో అంటే అవి ఇక్కడ ఇండియాలో యాక్సెప్టబుల్ కావు. ఓకే. అంటే ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి వేరే మ్యారేజ్ చేసుకున్న మ్యారేజ్ ఇక్కడ చేసుకోవాలనుకుంటే అది వాళ్ళకి ఇంకా మన లా ప్రకారం వాళ్ళిద్దరు ఇంకా భార్య భర్తల కింద భావించాలి మన లా ప్రకారం. సో కాబట్టి అంటే అది ఇబ్బంది అవుద్ది. మనకు తెలుసు కదా, మనం ఏంటంటే ఎక్కడైతే 494 బైగామి ఏదైతే ఉందో అంటే ఒక భార్య బతికుండగా లేదా భర్త బతికుండగా ఇంకో వివాహం చేసుకోకూడదు మన ఇండియాలో. అది ఉంది, అది రిస్ట్రిక్షన్స్ ఉంది అనమాట. సో అప్పుడు ఇబ్బంది అవుతుంది, అతనికి 7 years జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. సో అది క్లియర్. సో కాబట్టి ఏంటంటే మీరు విదేశాల్లో నివసిస్తూనే మన ఇండియాలో డైవర్స్ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది ఎలాగంటే మీ తరపున స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ లేదా జీపీఏ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటాం మనం జనరల్గా. అంటే మీ తరపున ఎవరైనా సరే రిప్రజెంటివ్ ఎవరైనా ఉండాలి. అంటే రిప్రజెంటివ్ అంటే ఎవరైనా ఉండొచ్చు, 21 years నిండిన వాళ్ళు, అన్నయ్య తమ్ముడైనా ఎవరైనా ఎనీబడి ఫ్రెండ్స్ అయినా ఎవరైనా ఉండొచ్చు. మేజరే ఉండాలి, 21 years నుండి నాలెడ్జబుల్ పర్సన్ అయి ఉండాలి. సో అతని ద్వారా మనం డైవర్స్ ఏం చేస్తాం, మేమేం చేస్తాం, కొంత డైవర్స్ పిటిషన్ అవి తయారు చేస్తాం. తయారు చేసి విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తులు ఇక్కడ నుంచి మనం పంపిస్తాం. పంపించినప్పుడు అక్కడ వాళ్ళు సంతకం పెట్టి దాన్ని నోటరీ చేయాలి. ఓకే. నోటరీ చేసి మనకు పంపిస్తారన్నమాట. పంపించినప్పుడు దానికి స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఉంటుంది అనమాట. దానికి సంబంధించి కొంచెం మనం దానికి అంటే మామూలుగా కొంత ఫీజు అది కట్టాలి. ఇక్కడ మనం దాన్ని కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఇక్కడ. సో ఇవన్నీ తీసుకుని వెళ్ళి మన కోర్టులో ఫైల్ చేసినప్పుడు కోర్టు వారు విచారించి ఇదైతే అతన్ని స్కైప్ ద్వారా తీసుకుంటారు. ఇది విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తిని జడ్జి గారు ఇక్కడ నుంచి మాట్లాడతారు. మాట్లాడి బాబు ఏంటి ఎవరైతే అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే ఏం సంగతులు ఏం జరుగుతుంది ఏంటి మొత్తం అని కనుక్కొని అప్పుడు దాని నెంబర్ అయిపోతుంది. నెంబర్ అయిన తర్వాత ఎవరైతే జీపీఏ పర్సన్ పెడతారు కదా ఇతను ప్రతి వాయిదాకు వస్తుంటాడు అన్నమాట అతని తరపున. అట్లా ఇది కేసు అనేది మెల్లిమెల్లిగా నడుస్తూ ఉంటుంది విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తులకి. ఇప్పుడు నేనేమంటాను, ఇంత అవకాశం ఉన్నప్పుడు విదేశాల్లో తీసుకొని అక్కడ లక్షల ఫీజులు ఉంటాయి, తీసుకొని వేరే లాయర్లను పెట్టేసుకొని అక్కడ మామూలుగా మళ్ళా కాదు, అక్కడ అడ్వకేట్ని కలవాలంటే పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ కలవడానికి ఉండదు, దానికి పోర్ట్ఫోలియో అపాయింట్మెంట్ అన్నీ ఉంటాయి. సో దాని ప్రకారం వీళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. సో కాబట్టి అంత ఖర్చులు మిగులుతాయి. అక్కడ ఈవెన్ మెయిల్ పెట్టినా కూడా డబ్బులు తీసుకుంటారు వాళ్ళు. ఒక అడ్వకేటు మనకి మెసేజ్ పెట్టాలన్నా కూడా డబ్బులు తీసుకుంటారు వాళ్ళు. అలాంటి ప్రొసీజర్ అంత డబ్బులు వేస్ట్ చేసుకున్నాం ఎందుకు. కాబట్టి ఇక్కడ నుంచే మీ అవకాశం ఉంటే మీ నాన్నగారో తమ్ముడో అన్నయ్యో ఎవరొకరిని పెట్టుకొని మీరు చక్కగా డైవర్స్ ఫైల్ చేసుకోమని నేను చెప్తాను అనమాట. అది ప్రొసీజర్ అట్లా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఇక్కడ పెళ్లి చేసుకుంటారు సార్, చేసుకుని జాబ్ పేరుతోనో దేని పేరుతోనో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఇంకా స్పౌస్ కాంటాక్ట్ లో కూడా ఉండరు. సో అలాంటప్పుడు ఏమైందంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్నా డైవర్స్ తీసుకోవాలన్నా కూడా వీళ్ళకి పెద్ద ప్రాబ్లం కదా. మరి వీళ్ళు ఎట్లా వాళ్ళ మీద కేసు కానీ వేయడమా లేకపోతే ఎట్లా ప్రొసీజర్ ఉంటుంది వీళ్ళకి? ఇప్పుడు ఉదాహరణకు ఒక అతను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక్కడ మహిళ నివసిస్తుంది అంతే కదా, మీరు అడిగే ఆమె పరిస్థితి ఏంటి అంతే కదా. ఇప్పుడు ఆమె కూడా అంతే, ఆమె ఏం చేయాలంటే డైవర్స్ ఫైల్ చేస్తారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు డైరెక్ట్గా ఆమె వెళ్ళి ఫైల్ చేస్తారు. ఫైల్ చేసినప్పుడు విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తికి అడ్రస్ ఉంటుంది కదండి, ఆ అడ్రస్కి మనం పంపిస్తాం, సమాన్స్ పంపిస్తాం, కోర్టు సమాన్స్. లేదు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కోర్టు వారు పర్మిషన్ తీసుకొని లేదా అతను మెయిల్కి కానీ వాట్సాప్ కానీ పంపిస్తాం.
ఓకే. అలా కూడా పంపించుకోవచ్చు. లేదు అతను రెసిడెన్షియల్ అడ్రస్ ఇక్కడ ఎక్కడ ఉంటుంది, ఇప్పుడు మన దేశంలో లేకుండా ఉండదు కదా, దానికి పంపిస్తాం. పంపించినప్పుడు మరి అతను కూడా అప్పుడు అతను అక్కడి నుంచి నేను కంటెస్ట్ చేస్తానంటే సేమ్ ఇది ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే అతను మళ్ళీ ఎవరైతే వేరే వాళ్ళకి వకాలత్ ఇస్తాడు, జీపీఏ పర్సన్ ఇస్తాడు, వాళ్ళ తరపున వేరే వాళ్ళు అటెండ్ అవుతారు అనమాట. ఒకవేళ అతను రాలేదనుకోండి, కోర్టుకు రాకపోతే కోర్టు వారు విచారించి ఎక్స్పర్ట్ డిగ్రీ ఇచ్చేసి కేసు క్లోజ్ చేస్తారు. అలా జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఇద్దరు ఇక్కడ ఉన్నా ఓకే, ఒకళ్ళు అక్కడ ఉండే ఒకళ్ళు ఇక్కడ ఉన్నా ఓకే, అలా కూడా డైవర్స్ ఫైల్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఇందులో ఏంటంటే చాలా మందికి ఇప్పుడు అంతకుముందు ఒక కేసు చేశాను నేను. ఇద్దరు అమ్మాయి అబ్బాయి అక్కడ లవ్ చేసుకున్నారు, ఇద్దరు హిందూసే. సో ఆ ఇద్దరు కూడా అక్కడే పెళ్లి చేసుకున్నారు. అక్కడ వెంకటేశ్వర గుడులు ఉంటాయి కదా మనకి, హిందూ దేవాలయాలు ఉంటాయి, ఆ దేవాలయంలోనే పెళ్లి చేసుకున్నారు, హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. మరి వారు ఎక్కడ డైవర్స్ ఫైల్ చేసుకోవాలి? వాళ్ళు అక్కడ హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగినప్పటికి కూడా ఇక్కడే ఫైల్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్ అవి కూడా ఇక్కడ నుండి వస్తాయా? మ్యారేజ్ సర్టిఫికేట్ అక్కడ ఉన్నప్పటికి కూడా డైవర్స్ అనేది ఇక్కడ నుంచే తీసుకోవాలి. ఓకే. డైవర్స్ అనేది ఇక్కడ నుంచే తీసుకోవాలి. ఇంకోటి మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ గురించి మాట్లాడారు. చాలా మంది భారతదేశంలో మాకు ఫోన్లు చేసి అడుగుతారు, సార్ మేము మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది కదా మాకు, దాన్ని రద్దు చేయొచ్చా అంటే అలా ఉండదు. ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ ఎవరు రద్దు చేయరు. ఉదాహరణకి మ్యారేజ్ సర్టిఫికేట్ పెళ్లి చేసుకుని సర్టిఫికేట్ తీసుకున్నారు అనుకుందాం. సో అప్పుడు వీళ్ళకి డైవర్స్ వచ్చేసింది. ఈ డైవర్స్ తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి అయ్యా నా మ్యారేజ్ సర్టిఫికేట్ రద్దు చేయాల్సిన అవసరం లేదు, అంత నెసెసిటీ లేదు. సో అది ఆటోమేటిక్ రద్దు అయిపోయింది కాబట్టి దాని రిజిస్ట్రేషన్ రద్దు చేయాల్సిన అవసరం లేదు. ఇది పెట్టుకొని చూపిస్తే సరిపోద్ది అన్నిటికీ, అది క్లియర్. చాలా మందికి అపోహ ఉంటుంది అనమాట, అదొకటి ఉంటుంది. సో అలాగే విదేశాల్లో ఉన్న వ్యక్తులు శుభ్రంగా హ్యాపీగా మంచి ఎన్ఆర్ఐ అడ్వకేట్ని పెట్టుకొని చక్కగా ఇది డైవర్స్ అనేది ఫైల్ చేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా క్లారిటీగా చెప్పారు.